వారందరూ ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేశారు. ఇప్పుడు 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి లైన్ క్లియర్ కావడంతో భూములను కోల్పోతున్నామని ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ నుంచి జగదల్పూర్ వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో నిర్మిస్తున్న రహదారి అలైన్మెంట్ లో మార్పులు ఎవరి కోసం చేశారు? ఒక నిర్మాణం కోసం 3 మ్యాప్లు తయారు చేయడమే ఇప్పుడు వారి ఆగ్రహానికి కారణమా? చావనైనా చస్తాము కానీ తమ భూముల్లోకి ఎవరిని అడుగు పెట్టనీయమని ఎందుకు భీష్మిస్తున్నారు? ఇంతకీ నేషనల్ హైవే 63 నిర్మాణ మార్పులో ఏం జరిగింది? ఎవరు లబ్ధి పొందారు? ఐ న్యూస్ స్పెషల్ స్టోరీలో చూద్దాం. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మంచిర్యాల జిల్లాలో నిర్మించే జాతీయ రహదారి 63 మాకొద్దంటూ భూములను కోల్పోతున్న రైతులు చేస్తున్న ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు NH63ను 4 వరుసల రహదారిగా విస్తరించనున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మోర్తాడ్, కుమరిపల్లి, జగిత్యాల, ధర్మపురి, రాయపట్నం, లక్షెట్టిపేట్ మీదుగా మంచిర్యాల జిల్లా కేంద్రం వరకు 4 వరుసల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ భూసేకరణ కోసం 2023 మార్చి 14న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఈ జాతీయ రహదారి నిర్మాణ పొడవు 160 కిలోమీటర్లు కాగా మంచిర్యాల జిల్లాలో 36.25 కిలోమీటర్లలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగనున్నాయి. రోడ్డు విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయే వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతుండగా ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువ ఆధారంగా లెక్క కట్టి ఇవ్వాలని బాధితులు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. మేము ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూమి మంచి పంటలు వండే భూమిని కోల్పోయినాం, ఇల్లును కోల్పోయినాం, కొత్త ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును కోల్పోయినాం ఆల్రెడీ. మళ్ళీ ఉన్న భూమిని కొంత రోడ్డుకు దగ్గర ఉంటుంది భూమి, అది 2 పంటలు వండుతాయి. ఆ పంటలు వండే భూమి పొలాలకి వెళ్ళి మధ్యలో నుండి రోడ్డు తీస్తారు, అది 4 ముక్కలు అయిపోతుంది ఆ భూమి. ఇప్పుడు ఆ భూమిని మేము ఎట్లా చేసుకున్నాం? మా బోర్లు పోతున్నాయి, మా బావులు పోతున్నాయి. ఇదివరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 10 ఎకరాల భూమి పోయింది. ఇప్పుడు ఉన్నది 1 ఎకరం భూమి. ఆ ఎకరం భూమి కూడా ఇప్పుడు రోడ్డు కోసం తీసుకుంటా అంటే మేము ఎట్లా బతుకుడు, మా పిల్లల్ని ఎట్లా బతికించుడు? మేము ఈ రోడ్డు పాలు ఎందుకు చేస్తున్నారు? ఎంతసేపు మొదట గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం అధికారులు భూసేకరణ సర్వేలు సైతం చేశారు. వివిధ రకాల సర్వేలు నిర్వహించిన NHAI అధికారులు మొదట ఓ రూట్ మ్యాప్ ను తయారు చేశారు. ఈ మ్యాప్ ప్రకారం జిల్లాలోని గూడెం నుంచి లక్షెట్టిపేట మీదుగా గ్రిల్డ్ హైవే నిర్మాణం జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా రహదారి హాజీపూర్ మండలంలోని ముల్కల వద్ద వాగు ఒడ్డు నుంచి నేరుగా మందమర్రి మండలం క్యాతనపల్లి వద్ద గల కాగజ్నగర్ మంచిర్యాల నేషనల్ హైవే 363కి అనుసంధానం చేయాలి. ఈ రూట్ మ్యాప్ ప్రకారం బడా నేతల భూములతో పాటు రియల్టర్ల భూములు పోతుండటంతో అప్పటి ప్రభుత్వంలో నేతలను మేనేజ్ చేసుకుని మ్యాప్ను మళ్లీ మార్చారు. అయితే అధికారులపై ఉన్న ఒత్తిళ్ల కారణంగా కొత్త రూట్ మ్యాప్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం అధికారులు దాన్ని కూడా పక్కన పెట్టిన 3వ అలైన్మెంట్ ను రూపొందించారు. దీంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే తాము పెద్ద మొత్తంలో భూములు కోల్పోయామని, ఇప్పుడు మిగిలిన భూములను కూడా ప్రభుత్వం తీసుకుంటే ఎలా తాము బ్రతకాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద 14 ఎకరాలు పోయింది. ఆ 14 ఎకరాలు పోగా అప్పుడు ఇచ్చి తక్కువ పైసలు, అప్పుడు మాకు 6 ఎకరాలు వచ్చింది ఆ పైసల కింద. ఇప్పుడు 6 ఎకరాలలో 4 ఎకరాలు పోతుంది. ఆ 4 ఎకరాలలో 2 బావిలు ఉన్నాయి, అవి పోతున్నాయి. ఇప్పుడు ఆధారం అయితే నీళ్లతోటే కదా, నీళ్లున్నా మన అద్దె ఎకరాన్ని పండించుకోవచ్చు. నీళ్లుంటే నీళ్లు బావి పోతున్నాయి, భూములు పోతున్నాయి. ఇక మాకు ఆధారం అయితే అది. గ్రీన్ ఫీల్డ్ హైవే పేరిట కొత్తగా తీసిన 3వ అలైన్మెంట్ ప్రకారం లక్షెట్టిపేట నుంచి మొదలుకొని ముల్కల వరకు గోదావరి తీరాన్ని ఆనుకుని నిర్మించే విధంగా రూట్ మ్యాప్ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో 500 మంది రైతులు తమ భూములను కోల్పోవాల్సి వస్తుండటంతో వారందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క పోచింపాడు, వేంపల్లి గ్రామాలు మినహా మిగతా గ్రామాల ప్రజలందరూ కూడా ఇప్పటికే హాజీపూర్ మండలంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం ఉన్న ఊరిని వదిలి తమ భూములను సైతం ప్రాజెక్టు కోసం గతంలో కోల్పోయారు. ఇప్పటికే తాము అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామని, మరొక మారు తాము భూములను ఇవ్వడానికి సిద్ధంగా లేమని కరాఖండిగా చెబుతున్నారు. ఈ హైవే నిర్మాణంలో పెద్దలను బతికిస్తూ పేదల పొట్టగొడుతున్నారని ఆవేదన చెందుతున్నారు భూములు కోల్పోతున్న రైతులు. ఇప్పటికే అధికారులు భూ సర్వేని ఆపివేసి గతంలో సర్వే చేసిన మ్యాపుల ఆధారంగానే 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అధికారులు 3వ అలైన్మెంట్ ప్రకారం సర్వే చేస్తే మాత్రం తాము దేనికైనా సిద్ధమని ప్రభుత్వాలకు హెచ్చరికలు చేస్తున్నారు. ప్రభుత్వాలు సామాన్య ప్రజలకు అండగా ఉండాలి, కానీ ఇలా ఒకరికి ఒత్తాసు పలకొద్దని డిమాండ్ చేస్తున్నాయి ప్రజా సంఘాలు. మరి ఈ సమస్య శృతిమించకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.